ఆంధ్రప్రదేశ్లో ఖనిజాల కిల్లా కర్నూలు జిల్లా. అటువంటి కర్నూలు జిల్లాలో ప్రధాన నియోజకవర్గం ఈ డోన్ నియోజకవర్గం. ప్రస్తుతం మనం ఎన్టీవీ పోల్ యాత్రలో భాగంగా డోన్ నియోజకవర్గంలోకి ఎంటర్ అయ్యాం. ఈ నియోజకవర్గం నుంచే గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికై 2 సార్లు ముఖ్యమంత్రిగా కూడా ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మార్బుల్స్ పరిశ్రమకు అలాగే నాపరాతి పరిశ్రమకు పెట్టింది పేరు. మరి ప్రజాప్రతినిధులు ఈ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేశారు? సామాన్యుల సమస్యలు తీర్చగలిగారా? ఇక్కడ ప్రభుత్వ పథకాలు ప్రజల్లో అందాయా? ప్రజలతోనే తెలుసుకుందాం. ప్రజల మనసులో మాటను మనము విందాం. ప్రస్తుతం మనం డోన్ నియోజకవర్గంలోని బేతంచెర్ల పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు. వారి సమస్యలు ఏంటో, ఇక్కడ అభివృద్ధి ఎలా జరిగిందో వారి మాటలోనే కనుక్కుంటాం. నమస్తేవా. పెన్షన్ వస్తుందా మీకు? నాకు పింఛన్ లేదు స్వామి. నా 3 పాలం వల్ల కానీ ఇయ్యలే. ఆయనకు కూడా రాలేదా? ఎవరికి రాలేదు స్వామి. అడగలేదా ఎవరిని? ఎవరిని అడుగుతున్నావు? ఎవరైతే నీ మోహన్కి వయసు లేదు అంటారు. ఏం చెప్పాలా? మీరేం చేస్తున్నారు? మీకు వస్తుందా పెన్షన్? పెన్షన్ వస్తుంది. అభయస్థం కట్టుకొని ఉంటే నేను ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు ఇంకా దాని తరఫున నాకు పెన్షన్. ఇప్పుడు పెన్షన్ వస్తుందా మీకు? వృద్ధాప్య పెన్షన్ వస్తుందా? అభయస్థం పెన్షన్నే వస్తుంది. అందులో ఇక్కడ సమస్యలు ఏమిటంటే రోడ్లు చాలా ఇరకటంగా అయిపోయినాయి. రెండవది వచ్చేసి వాహనాలు ఎక్కువైపోయినాయి. మోటార్ సైకిళ్ళు, ఆటోలు, భారీ వాహనాలు ఎక్కువైపోయినాయి. పిల్లలకు స్కూళ్ళకు పంపించడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ముఖ్యానికి ఓవర్ బ్రిడ్జి కావాలా ఇక్కడ. ఈ 5 ఏళ్లలో ఏమన్నా అభివృద్ధి జరిగిందా ఇక్కడ? ఈ 5 ఏళ్లలో కొన్ని జరిగినాయండి. ఎందుకంటే అభివృద్ధి పనులు మా లోకల్ ఎమ్మెల్యే గారు బాగా చేస్తున్నారు. ఆయన కొన్ని చేస్తున్నారు. బయటి వాళ్ళు టీడీపీ వాళ్ళు కూడా బాగానే చేస్తున్నారు. ఇప్పుడు చాలా ఎలక్షన్లు వస్తున్నాయి కదా పెద్ద, చాలా రాజకీయ పార్టీలు అన్ని హామీలు ఇస్తున్నాయి. అవును, జనసేన చెప్తున్నారు, వైసీపీ చెప్తున్నారు, టీడీపీ చెప్తున్నారు, బీజేపీ, కాంగ్రెస్ ఇవన్నీ ఉన్నాయి. అవును, ఏ పార్టీ వస్తే న్యాయం చేస్తారు ప్రజలకి? ఉన్నదాన్ని నమ్మకాల కానీ లేని దాన్ని తెచ్చుకొని భారం పెట్టుకుంటే చాలా ఇబ్బంది పడతాం. ప్రభుత్వ సహకారం ఎట్లా ఉంది రైతులకి? ప్రభుత్వ సహకారాన్ని రైతు గురించి అయితే ఏం లేదు సార్. రైతు మిగతా విషయాల్లో సమస్యలు ఏమున్నాయి ఇక్కడ? మిగతా విషయాలు పట్టించుకోవడానికి ఏమో సార్, అంత రాజకీయ పరంగానే జరుగుతున్నాయి. అంటే రోడ్లు కానీ మిగతా విషయాలు బాగానే జరిగినాయి, అభివృద్ధి జరిగింది. అవి అయితే బాగానే జరుగుతున్నాయి. రైతుకైతే ఏం లేదు సార్. ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉందని? ఇక్కడ ఎమ్మెల్యే అంటే ఎవరు సార్? ఇక్కడ బుగ్గన్న రాజా. అది ఏం వస్తున్నాడు, వెళ్తున్నాడు, చూస్తున్నాడు, వెళ్తున్నాడు అంతే. అంటే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటారు. ప్రజల సమస్యలు ఏం ఈసారి పోటీ ఎట్లుంటది? పోటీ ఉంటుంది సార్. మనం బేతంచెర్లలో ఉన్నాం. బేతంచెర్ల అనగానే నాపరాతి పరిశ్రమకు పెట్టింది పేరు. ఇక్కడ కొంతమంది నాపరాతి పరిశ్రమ ఓనర్స్ ఉన్నారు. వారి అభిప్రాయాలు ఏంటో, ఇక్కడున్న సమస్యలు ఏంటో, ప్రభుత్వ సహకారం ఎలా ఉందో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి సార్. చెప్పండి సార్. మీ పేరండి? చలంరెడ్డి. మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ పరిశ్రమలో? దాదాపుగా 16 ఏళ్ళ నుండి ఉంటున్నాను. మేము ఇక్కడ ఒక ఫ్యాక్టరీని స్థాపించి అట్లీస్ట్ ఒక 10 మందికి ఉపాధి కల్పిస్తున్నాము. కానీ గవర్నమెంట్ నుండి మాకు ఎటువంటి సహకారము లేదు. మాకు ఎటువంటి సహకారం కావాలనుకుంటున్నారు అంటే ఇక్కడ మెయిన్ లేబర్ను మోటివేట్ చేసేది కావాలి. మేము ఎక్కడో వేరే రాష్ట్ర వాళ్ళ లేబర్ మీద ఆధారపడుతున్నాం. మేము మెయిన్ మాకు ఉన్న పెద్ద ఇబ్బంది ఏంటంటే లేబర్. జిఎస్టీ ఎఫెక్ట్ ఎట్లా ఉంది మీ పరిశ్రమలకు? కానీ పన్ను రాయితీలు ఏమైనా ఇచ్చిందా ప్రభుత్వం? 2 years అయింది. మాకు సపరేట్ కోడ్ అంటూ లేదు. ఏ కేటగిరీ వస్తుందో తెలియదు. ఫినిషింగ్ ఏమనేది కూడా తెలియదు. ఈవెన్ విజయవాడ వరకు మెయిన్ ఆఫీసర్లు కలిసినాము, అందరినీ కలిసినాము. ఇప్పుడు కొత్తగా MDL అని పెట్టినారు. అది రూల్స్ ఎట్లని తెలియదు. ఆల్మోస్ట్ మేము తాండూరు నుంచి ఆడ నుంచి తెచ్చుకొని మెటీరియల్ ఇక్కడ ప్రాసెస్ చేయాలి. దాని గురించి ఒక క్లారిటీ లేదు. ఏదో ఆన్లైన్ అని చెప్పేస్తున్నారు. ఒక 1 week నుంచి ఇప్పుడు ఆల్రెడీ లోడింగ్ స్టాప్ చేసుకున్నాం. ఎందుకు? ప్రాసెస్సే కావాలని చెప్పి రూల్ పెట్టినందుకు. ఇంతవరకు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవ్వరికి రాలేదు ప్రాసెస్. ఇప్పుడు ఉండేటువంటి ఫ్లోరింగ్ మెటీరియల్లో తీసుకుంటే ఇది లీస్ట్ అంటే చాలా లీస్ట్ క్వాలిటీ. మామూలు సాధారణమైనటువంటి ప్రజలు వాడుకునేటువంటి రాయి ఇది. ఈరోజు ప్రభుత్వం దృష్టి ఎట్లా ఉందంటే సింగపూర్, మలేషియా, హాంకాంగ్ లెవెల్లోనే ఆలోచన చేస్తున్నారే తప్ప నిజంగా కూడా ఈ ఇండస్ట్రీ స్థాయి ఏంటి, ఈ వ్యాపారం యొక్క స్థాయి ఏంటి, ఈ మైనింగ్ యొక్క స్థాయి ఏంటి, దీనికి ఎలాంటి చట్టాలు చేయాలి, ఎలాంటి చట్టపరిధిలో ఉంచాలి అనేటువంటిది
క్షేత్రస్థాయిలో అధికారులు కానివ్వండి, అట్లాగే ఉన్నతాధికారులకు కానివ్వండి, ఎవరికి కూడా దీని గురించి పట్టడం లేదు. ఎన్టీవీ పోల్ యాత్రలో భాగంగా ప్రస్తుతం మనం డోన్ నియోజకవర్గంలోని చిన్నమల్కాపురం గ్రామంలో ఉన్నాం. ఇటు చూస్తుంటే ఎటు చూసినా ఉల్లిగడ్డల రాసులే కనిపిస్తున్నాయి. ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. వారి సమస్యలు ఏంటో వారి మాటలోనే కనుక్కుందాం. నమస్తే పెద్ద. ఏంటంతా ఇట్ల బారు పోసారు? ధర రాక ఎంత ఉంది రేట్లు? అంటే 200 టన్ను కింటాం. పెట్టుబడి ఎంత అయింది? ఎకరాకి 50,000 వస్తుంది. ఇప్పుడు ఇది అమ్మితే ఎంత వస్తుంది మీకు? ఎంత 50,000 వస్తుంది దానికి. మొత్తం దానికే మీకు ఇంకా డబ్బులు ఏం రాదు. ప్రభుత్వం నుంచి ఏం సాయం లేదా? ప్రభుత్వం నుండి ఏ సాయం లేదు. మందుల బాకి లీటర్ వచ్చేసి 2,500 మందులు, మందు ముట్ట 1,400 రూపాయలు. మందు ముట్ట తగ్గేది లేదు చంద్రబాబు నాయుడు. మందు ముట్ట తగ్గించి రైతుకి మాకు తగ్గుతుంది. మీకు రుణమాఫీ అయిందా? రుణమాఫీ కాలేదా? ఫస్ట్ 2 విడతలు కూడా కాలేదా? మీరెన్ని ఎకరాలు వేసినారు? నేను 2 ఎకరాలు వేసిన. 1 ఎకరా వదిమడైంది, 3 గింజలు దండి పండించుకున్నా అంతే. లేకపోతే నాకు ఉల్లిగడ్డ డబ్బులు వచ్చాను అంతే. ఈ ప్రభుత్వంలో 300-200 అమ్మొచ్చిన. పొద్దుటూరు, కడప, నంద్యాల. గతంలో ఎట్లుండేది? గతంలో బాగుండే, మాకు ఎక్స్పోర్ట్ చేయలే. అంతే. మరి ఇప్పుడు ఈసారి ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎట్లుంటది పోటీ? పోటీ గట్టి పోటీ ఉంటుంది. ఎన్టీవీ పోల్ యాత్రలో భాగంగా ప్రస్తుతం మనం చిన్నమల్కాపురం గ్రామంలోకి వచ్చాం. ఇక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు, గ్రామస్తులు. వారి అభిప్రాయాలు ఎలా ఉన్నాయో, వారి సమస్యలు ఏమున్నాయో వారి మాటల్లోనే కనుక్కుందాం. మీరేం చేస్తారు? బట్టల వ్యాపారం చేస్తాం. బట్టల వ్యాపారం ఎక్కడి నుంచి చేస్తారు? హైదరాబాద్ అంటే హైదరాబాద్ నుంచి తెచ్చి ఇక్కడ పల్లెటూరు విలేజ్లో పోతాము. ఇక్కడ బీసీలో ఇస్తారన్నా నెలకి? సార్ రోజుకు 300, 200, 300 కూలిస్తాం. ఏం బీసీలో కూడా రాలే మాకు. ఎవరు ఈ నాయకులు ప్రభుత్వం నుంచి ఏం రాలేదా? ఏం రాలేదు సార్. అన్ని పార్టీలు చాలా హామీలు ఇస్తున్నాయి కదా, ఏ పార్టీని నమ్మే అవకాశం ఉంటుంది? ప్రస్తుతం అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఈ యొక్క 5 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా లబ్ధి పొందారు. ఇంతకుముందుకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ విధంగా అయితే ప్రతి కుటుంబంలో ఏదో ఒక విధంగా ఒక వ్యక్తికి అయినా లబ్ధి జరిగింది. కాబట్టి నెక్స్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్ వచ్చినా కూడా చేస్తానంటున్నారు కదా. చేస్తాడంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన 2,000 అన్నాడు, ఆయన 3,000 అంటాడు. 3,000 అంటే బడ్జెట్ ఏటి నుంచి తెచ్చిపెట్టాలి? మీ ఊర్లో అభివృద్ధి ఎట్లా జరిగింది? సమస్యలు ఏమున్నాయి? సమస్యలు చాలా ఉన్నాయి. ఏమున్నాయి? ఓన్లీ సిమెంట్ రోడ్లు మాత్రమే వేసినారు కానీ వాళ్ళ వరకు వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతున్నారు. ప్రజలను అయితే ఒక కరువు పని డబ్బు లేదు. ఈ డబ్బు పని చేసినా కూడా డబ్బులు రాకుండా తినేసినారు రాజకీయ నాయకులు. ఎన్టీవీ పోల్ యాత్రలో భాగంగా ప్రస్తుతం మనం డోన్ నియోజకవర్గ కేంద్రమైన డోన్ మండలంలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది టీ స్టాల్ వద్ద ప్రజలు ఉన్నారు. వారి అభిప్రాయాలను, ఇక్కడున్న సమస్యల్ని, రాజకీయ పార్టీల గురించి, నాయకుల గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో వారితో మాట్లాడదాం. నమస్తేనా? ఏం చేస్తుంటారు మీరు? అమలు పని చేస్తాం. అమాలి పని. ఈరోజు అయిపోయిందా? వెళ్ళదా? అయిపోయింది. ఎంత ఇస్తారన్నా రోజుకి? అది చేసుకున్నంత ఉంటుంది పోలి బండ్లకు ప్రకారం. ప్రభుత్వం నుంచి ఏం పథకాలు ఏం రాలేదా మీకు? అంటే ఏం లేదు సార్, ఏం రాలేదు. బిల్డింగ్ వచ్చి వచ్చింది, బిల్డింగ్లు స్టార్ట్ అయినాయి. అయినాయి సార్. ఇండ్లు వచ్చినాయా మీకు? వచ్చింది సార్, కట్టించుకున్నాం. ప్రభుత్వం పనితీరు ఎట్లుంది 5 ఏళ్ళలో? ఏమైనా చేసిందా మీకు? చేసింది సార్. మీరు బ్రదర్ మీరేం చేస్తుంటారు? మేము నాది పీజీ అయిపోయింది. నిరుద్యోగినే. నిరుద్యోగ వృత్తి వస్తుందా మరి? నిరుద్యోగ వృత్తి 1,000 రూపాయలు ఇస్తున్నాడు. నిరుద్యోగ వృత్తి 1,000 రూపాయలు ఇచ్చి ఏం చేస్తావు? 2,000 ఇస్తున్నారు కదా. 2,000 ఇచ్చినా ఏం ప్రయోజనం? నిరుద్యోగ వృత్తి బదులు నోటిఫికేషన్. నిరుద్యోగ వృత్తి వలన ఉపయోగం ఏం లేదంటారు? ఉపయోగం ఏం లేదు. నిరుద్యోగ వృత్తి వల్ల నోటిఫికేషన్లు ఏమన్నా ఇస్తే కొంచెం అవకాశం ఉంటుంది. దానికోసం జాబ్ వస్తే మనం ఉంటుంది. నిరుద్యోగ వృత్తి 2,000 ఇస్తే ఏం చేస్తాం? ముసలిలో మేము పింఛన్ మాదిరి తీసుకునే. ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు బ్రదర్? ఇక్కడ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అంటే బుగ్గన రాజారెడ్డి. వస్తుంటారా? ప్రజల సమస్యలు తెలుసుకుంటుంటారా? తెలుసుకుంటుంటారు, బాగానే తెలుసుకుంటారు. కానీ ఆయన ఏమంటే నాకు పవర్ లేదు, ఏం లేదు అంటాడు. ప్రభుత్వ పథకాలు కానీ ఏమన్నా అందరికీ అందాయా? ప్రభుత్వ పథకాలు అంటే అవి కొందరికి మాత్రమే. ఒక పార్టీకి సంబంధించి ఇప్పుడు టీడీ పార్టీ ఉంది, ఆ పార్టీ వాళ్ళే లబ్ధి పొందుతున్నారు, పక్కనోడు ఎవడు పొందట్లే. ప్రస్తుతం డోన్ మండలంలోని రైతు మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ కొంతమంది వ్యాపారస్తులు ఉన్నారు. వారి సమస్యలు ఏంటో, అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం. నమస్తేనా? ఏం చేస్తుంటారు? వ్యాపారం చేస్తున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? 20 సంవత్సరాల నుంచి ఉన్నాం. రేట్లు ఎట్లా ఉన్నాయి ఇక్కడ?
బాగానే ఉంటుంది. మార్కెట్ డైలీ ఉంటుందా ఇక్కడ? డైలీ మార్కెట్ ఉంటుంది. మీ పేరు? నా పేరు నరసప్ప. మీరేం చేస్తుంటారు? మేము కూరగాయల వ్యాపారం చేస్తుంటాం. మీకు సమస్యలు ఏమున్నాయి మా ప్రధాన? సమస్యలు మస్తుగా ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్కి వాటర్ సౌకర్యం లేదు, లైటింగ్ లేదు, ఏది లేదు. చూడండి రోడ్లు ఎట్లున్నాయి, వాన వస్తే నీళ్ళు నిలబడిపోతాయి. పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. ఎవరు పట్టించుకోవాలా? ఆవులు పట్టించుకోవాలా? గేట్ వేసి అది ఇలా ట్రాఫిక్ ఆయన చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు మేము అక్కడ పెట్టిస్తాం ఇక్కడ పెట్టిస్తాం బైక్లైనా అనబట్టి 4 ఏళ్ళు అయింది, ఇంతవరకు ఆడ బైక్ పెట్టిలా. ఎన్నికలు వస్తున్నాయి కదా, రాజకీయ పార్టీలు కూడా అన్ని చాలా హామీలు ఇస్తున్నాయి. ఎవరి హామీలు నమ్మాలనిపిస్తుంది మీకు? నేను ఎవరి హామీలు నమ్మను. ఎందుకని? వాళ్ళు చెప్పినది గెలిచినాక వాళ్ళు చేసేది ముఖ్యం, అప్పుడు తెలిసేది. నమస్తేనా, ఏం చేస్తుంటారు మీరు? మేము వ్యాపారం చేస్తాం సార్. వ్యాపారం ఏం వ్యాపారం అన్న? పౌడర్ వ్యాపారం చేస్తాం. ఎట్లా నడుస్తుంది వ్యాపారం? ఒక నెల అట్లా, ఒక నెల ఇట్లా జరుగుతుంది సార్, అప్ అండ్ డౌన్ జరుగుతుంది. ఇక్కడ సమస్యలు ఏమున్నాయన్నా? కన్నా సార్ డోన్లో అభివృద్ధి జరిగిందా ఏమన్నా ఈ 5 ఏళ్ళలో? అభివృద్ధి ఒక రకంగా జరిగింది సార్. సమస్యలు ఏమున్నాయి, అభివృద్ధి ఎట్లా జరిగింది ఈ 5 ఏళ్ళలో? అభివృద్ధి అంటే పర్వాలేదు. మీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు 2000 పెన్షన్ ఇవ్వడం వల్ల ఉపయోగమేనా? ఉపయోగమే. సార్ పోటీ ఎట్లుంటుంది బ్రదర్? ఇక్కడ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవరెవరి మధ్య ఉంటుంది పోటీ? సుజాతమ్మకి సీట్ అంటున్నారు. సుజాతమ్మకి ఇస్తే కోట్ల వాళ్ళు టీడీపీలోకి రావడం వల్ల ఏమైనా అది ప్లస్ అవుతుందా టీడీపీకి? ప్లస్ అవుతుంది. ప్లస్ అవుతుంది. విన్ అవుతారు. రాష్ట్రం విడిపోయినాక పేదవాడు పేదవాడి కింద అన్నాడు, ధనవంతుడైనాడు. పేదవాళ్ళకి కష్ట సుఖాలు చూసేటోళ్ళు లేరు ఇప్పుడు. అంటే జరిగిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం కొద్దిగా మేలు, ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం లేదు సార్. మరి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఏ పార్టీ వస్తే న్యాయం చేస్తాం అనుకుంటున్నారు? కాంగ్రెస్ వస్తే బాగుంటుంది సార్. లారీ ఓనర్ ఎన్ని లారీలు ఉన్నారన్నా? 3 లారీలు. 3 లారీలు. ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ అభివృద్ధి? ఎట్లా అనిపిస్తుంది? ఏ అభివృద్ధి ఏం లేదు. అంత రాజధాని అక్కడ పెట్టినాడు, మాకేం లేదు. కేంద్ర ప్రభుత్వం సాయం చేయలేదు అంటున్నారు. కేంద్రం చేసింది, కేంద్రం లెక్కలు చెప్తే కదా ఆయన లెక్కలు చెప్పాడు. మరి ఎవరు వస్తే న్యాయం చేస్తారు? ఎవరు వస్తాయి మాకేం తెలుసు, మా బతులు మాకే. ఎవడొచ్చే ఇంతే, ఎవడొస్తే మాకు అప్పులు వస్తాయి. అప్పులు పెట్టిపోతా తప్ప వాళ్ళు ఏ శ్రీరంలో మేము ఎండకి. ఇది కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని, నిరుద్యోగుల సమస్యలను, రైతు కూలీల కష్టాలను, ఇక్కడ ప్రజాప్రతినిధులు ఇక్కడి ప్రజలకు ఏం చేశారో ప్రజల మాటల్లోనే విన్నాం కదా. మరో నియోజకవర్గానికి వెళ్దాం. అక్కడ అభివృద్ధి ఎలా జరిగిందో, అక్కడ ప్రజల సమస్యలు ఏ విధంగా ఉన్నాయో, సామాన్యుడి కష్టం ఏంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం.